హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? భోజనం చేశారు కదా? వెరీ గుడ్. అయితే పడుకునే ముందు మనం ఒక చిన్న కథ విని పడుకుందాం, సరేనా? కథ పేరు ఏమిటా అనుకుంటున్నారా? కథ పేరు గురుదక్షిణ. గురుదక్షిణ అంటే తెలుసు కదా? గురువు గారికి మనం ప్రేమతో ఇచ్చే కానుకని గురుదక్షిణ అంటారు. అయితే కథ ప్రారంభిద్దామా మరి? అనగనగా ఒక ఊరు. ఆ ఊరి పేరు నందగిరి. నందగిరి రాజు మహేంద్రునికి ఒక పర్యాయము తన గురువు వేదానందుడు జ్ఞప్తికి వచ్చాడు. గురువుగారి బోధనల వల్లనే విజయవంతంగా రాజ్య పరిపాలన చేస్తున్నాననే ఎరుక తనలో కలిగింది. అయితే మహేంద్రునికి ఏమనిపించింది? గురువుగారు చెప్పిన సంస్కారం వల్లే, చదువు వల్లే, బుద్ధి జ్ఞానాల వల్లే నేను రాజ్య పరిపాలన బాగా చేస్తున్నాను అని రాజుకి అనిపించింది. గురువుగారిని సత్కరించడం విధిగా భావించి గురుకులానికి వెళ్ళాడు. గురుకులం అంటే అప్పట్లో స్కూల్. ఇప్పుడు మనం అదే గురుకులాన్ని స్కూల్ అంటున్నాం. తన మనసులోని మాట చెప్పి సగౌరవముగా సభకు ఆహ్వానించాడు గురువుగారిని. శిష్యుని కోరికను వేదానందుడు కాదనలేకపోయాడు. రాబోయే గురు పౌర్ణమి రోజు వస్తానని చెప్పి మాట ఇచ్చాడు రాజుకి. చెప్పిన సమయానికి కొందరు శిష్యులతో కలిసి నందగిరి బయలుదేరాడు వేదానందుడు. వారు వెళ్ళేసరికి చీకటి పడింది. మహేంద్రుడు పట్టపురాణితో కలిసి, పట్టపురాణి అంటే భార్యతో కలిసి గురువుకు సాదర స్వాగతం పలికాడు. పాదపూజ అనంతరం వేదానందుని ఉన్నతాసనంపై కూర్చునబెట్టి రాజ్య దంపతులు ఓ భారీ పూలదండను గురువుగారి మెడలో అలంకరించారు. వెనువెంటనే పరివారం తెచ్చిన పట్టు వస్త్రపు మూటను ఆయన చేతిలో ఉంచారు. ఏమిటిది? ఆశ్చర్యపోతూ వేదానందుడు అడిగాడు. నా ఉన్నతికి దోహదపడిన మీకు నా గురుదక్షిణ, వినయంతో అన్నాడు మహేంద్రుడు. చిరుకానుకే, దయచేసి స్వీకరించండి అంటూ మూట విప్పి చూపించింది రాజమహిషి. రాజమహిషి అంటే మహేంద్రుని భార్య. దానిలో బంగారు నాణేలు, వజ్ర వైడూర్యాలు లెక్కకు మించి ఉన్నాయి అందులో. ఆ మూటను మహేంద్రునికే తిరిగి ఇస్తూ, ఒక గురువుగా ఇచ్చే గుణం తప్ప తీసుకుని ఎరుగను. ప్రజల కోసం ఖర్చు పెట్టే ప్రతి పైసా గురుదక్షిణగానే భావిస్తాను. నా అంతరంగం నీకు అర్థమైందనే భావిస్తున్నాను. గంభీర స్వరంతో చెప్పాడు వేదానందుడు. గురు పౌర్ణమి నాడు గురువు తనకు నూతన పాఠాన్ని బోధించాడని భావించిన మహేంద్రుడు ఆ సొమ్మును ప్రజల శ్రేయస్సుకే వినియోగించాడు. పిల్లలు, కథ అర్థమైంది కదా? గురువుగారు తనకు ఇచ్చిన గురుదక్షిణని మళ్ళీ రాజుకే ఇచ్చి ఆ ధనాన్ని ప్రజల శ్రేయస్సు కోసం వినియోగించమని చెప్పారు. గురువుగారు తన గురుదక్షిణని సరిగ్గా ఉపయోగించారు కదూ. కథ నచ్చిందా? కథ నచ్చితే మీ ఫ్రెండ్స్ని కూడా వినమని చెప్పండి. చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయమని అమ్మకి నాన్నకి చెప్పండి, సరేనా? రేపు మళ్ళీ ఒక మంచి కథతో కలుద్దాం, సరేనా? పడుకోండి మరి త్వరగా, చీకటి పడుతోంది.
గుడ్ నైట్.